అండ్ ఈ ఐర్లాండ్‌లోనే లార్జెస్ట్ చిల్డ్రన్ హాస్పిటల్ గురించయితే వీడియోలో చెప్పబోతున్నాను. సో, ప్లానింగ్ దగ్గర నుంచి బిల్ట్ అయ్యే టైమొచ్చి అప్రాక్సిమేట్‌గా 30 ఇయర్స్ అయిందంటే మీరు నమ్ముతారా? అండ్ బిల్డింగ్ కాస్ట్ వచ్చి ఎస్టిమేషన్ ఏసిందేమో 645 మిలియన్. బట్ ఇది బిల్ట్ అయిన సమయానికి టోటల్ కాస్ట్ వచ్చి 2.45 బిలియన్ యూరోస్ మాట. అండ్ ఈ హాస్పిటల్‌కి నేమింగ్‌కే ఒక 15 టైమ్స్ అయితే మార్చి ఫైనల్‌గా నేషనల్ చిల్డ్రన్ హాస్పిటల్ ఐర్లాండ్‌గా ఫిక్స్ చేశారు. విత్ కాస్ట్ ఆఫ్ అరౌండ్ 4500 యూరోస్ మాట. ఈ హాస్పిటల్ స్పెషాలిటీస్ ఏంటంటే, సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరికైనా ఎమర్జెన్సీ ఎక్కువ సిక్ ఉండేవాళ్ళు డైరెక్ట్‌గా హెలీప్యాడ్‌ని ఈ హాస్పిటల్ రూఫ్ టాప్ మీదే దింపే ఫెసిలిటీ ఉందన్నమాట. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, చాలా మంది పిల్లలు పాపం ఎక్కువ సిక్ అయ్యి హాస్పిటల్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ అయ్యేవాళ్ళు స్కూల్‌ని మిస్ అవ్వకుండా ఈ హాస్పిటల్ లోపలే మనకి స్కూల్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. అండ్ ఆల్సో ఇది ఐర్లాండ్స్ ఫస్ట్ ఫుల్లీ ఎలక్ట్రానిక్ హాస్పిటల్ మాట. అండ్ ఇది ఎంత పెద్ద హాస్పిటలో తెలుసా? 160K మీటర్ స్క్వేర్ సైజ్. దట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు డండ్రమ్ షాపింగ్ సెంటర్ ఉంటది కదా! అంత సైజ్ ఉంటదన్నమాట. ఈ హాస్పిటల్ లోపలే మనకి పిల్లల కోసం 14 డిఫరెంట్ గార్డెన్ సెంటర్స్ అండ్ అవుట్‌డోర్ స్పేసెస్ ఉన్నాయి. ఈ హాస్పిటల్‌లో ఫుడ్‌కి కానీ, మెడిసిన్స్ కానీ డెలివర్ చేయడానికి రోబోట్స్‌ని యూజ్ చేయబోతున్నారంట. ఎన్నో రైవలరీస్, డిలేస్ మధ్యన ఫైనల్‌గా అయితే జూన్ 2026న ఈ హాస్పిటల్ ఓపెన్ అవుతది అనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. చూడాలి మరి.